ఇందు కలదు అందు లేదని లేదు, ఎందెందు వెతికినా కల్లోలమే కనిపించును. ఆ జిల్లాలో కారు పార్టీ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. మరీ ముఖ్యంగా అయితే ఆ నియోజకవర్గంలో వర్గ పేరు రచ్చకెక్కేసింది. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ లీడర్ అన్నట్టుగా సాగుతున్న పోరు కార్యకర్తల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తోందట. ఇంతకీ గులాబీ దళంలో గుబులు పుట్టిస్తున్న ఆ జిల్లా ఏది? ఆ రచ్చ ఎక్కడ జరుగుతోంది? ఇల్లందు బీఆర్ఎస్ లో ఇంటి పోరు. దిండిగల రాజేందర్ వర్సెస్ హరిప్రియ. ఉప్పు నిప్పుల రెండు వర్గాలు. మధ్యలో పుట్టుకొచ్చిన మరో నాయకుడు. 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రం సొంత బలగాన్ని తయారు చేసుకోలేకపోయింది. వరుసగా 2 సార్లు అధికారం దక్కించుకున్న ఆ పార్టీ ఈ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఆ తరువాత వలసొచ్చిన ఎమ్మెల్యేలతో బలం పెంచుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇల్లందు బీఆర్ఎస్ లో ఇంటి పోరు అంతకంతకు పెరుగుతున్న తీరు కారును మరింత కల్లోలానికి గురిచేస్తోంది. ఇక్కడి పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకోవడం క్యాడర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దిండిగల రాజేందర్ కు మాజీ ఎమ్మెల్యే హరిప్రియకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో 2 వర్గాలుగా విడిపోయిన గులాబీ నేతలు నియోజకవర్గంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా వేరువేరుగానే నిర్వహిస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గాల్లో ఆందోళనలకు హైకమాండ్ పిలుపునివ్వగా ఇల్లందులో ఈ 2 వర్గాలు విడివిడిగానే ఆ కార్యక్రమాన్ని చేపట్టడం పరిస్థితికి అద్దం పడుతోంది. నిజానికి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ 2023 ఎన్నికల్లో ఓటమి తరువాత సైలెంట్ అయ్యారు. ఆమె ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారనే టాక్ ఉంది. అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి మొక్కుబడిగా తిరుగుతున్నారే తప్ప పార్టీని పట్టించుకోవడం లేదని పార్టీలో ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టుగా నేతలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంటుందనే సమాచారం అందడంతో ఇటీవల క్యాడర్ ను సన్నద్ధం చేసేలా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ లో నేతల మధ్య రచ్చ జరిగింది. హరిప్రియ భర్త హరిసింగ్, సీనియర్ నేత దిండిగల రాజేందర్ల మధ్య మాటామాటా పెరిగి కార్యకర్తల తోపులాట దాకా వెళ్లింది వ్యవహారం. అలా మొదలైన రచ్చ నిరసన కార్యక్రమాల్లోనూ కనిపించింది. కాళేశ్వరం విషయంలో దిండిగల రాజేందర్ తన వర్గంతో కలిసి జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపడితే అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తన వర్గంతో కలిసి కొత్త బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఈ పరిస్థితుల్లో అటువైపు కొందరు ఇటువైపు కొందరు అన్నట్టుగా కార్యకర్తలు సందిగ్ధంలో పడిపోయారు. ఏ కార్యక్రమంలో పాల్గొనాలో అర్థం కాక తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అసలే 2 నాయకులతో రచ్చ కొనసాగుతుంటే లేటెస్ట్ గా మరో నాయకుడి ఎంట్రీ మరింత నిప్పురా చేసేలా కనిపిస్తోంది. 2 నెలల క్రితం జరిగిన నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో సూర్యాపేటకు చెందిన బంజారా నాయకుడు సంజీవ్ నాయక్ వేదిక మీదకొచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక నుండి ఇల్లందు నియోజకవర్గంలో సంజీవ్ నాయక్ కూడా పనిచేస్తారని జిల్లా పార్టీ నాయకులు చెప్పడం కార్యకర్తల్ని మరింత కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్న సంజీవ్ నాయక్ నియోజకవర్గంలో కొందరు కార్యకర్తలను చేరదీసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో సంబంధం లేకుండానే సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరామర్శల పేరుతో నియోజకవర్గంలో తిరుగుతూ క్యాడర్ కు ఆర్థిక సాయం చేస్తున్నారు. దీంతో హరిప్రియను వ్యతిరేకించే వర్గమంతా సంజీవ్ నాయక్ కు దగ్గరవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు మింగుడుపడని హరిప్రియ వర్గం సీరియస్ గా ఉందట. దీంతో అసలు ఇల్లందు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని క్యాడర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితులు పార్టీని మరింత నష్టపరచడం ఖాయమని హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా ఇల్లందు విషయంలో పార్టీ పెద్దలు ఒక క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.